ఒక ఉపాధ్యాయురాలు రాజేష్ అనే పిల్లవాడిని గణితాన్ని బోధిస్తూ అడిగింది. నేను ఒక ఆపిల్, ఇంకో ఆపిల్, మరో ఆపిల్ ఇస్తే నీ దగ్గర ఎన్ని ఆపిల్స్ ఉంటాయి? రాజేష్ చెప్పాడు. 4. ఆమె మళ్ళీ అదే ప్రశ్నించింది. ఆపిల్స్ ఎన్ని? రాజేష్ మళ్ళీ చెప్పాడు. 4. ఆమె అనుకుంది, బహుశా ఆపిల్స్ అతనికి ఇష్టం లేకపోవచ్చు. దాంతో మళ్ళీ అడిగింది. ఒక స్ట్రాబెర్రీ, ఇంకో స్ట్రాబెర్రీ, మరో స్ట్రాబెర్రీ ఇస్తే నీ దగ్గర ఎన్ని ఉంటాయి? రాజేష్ నవ్వుతూ చెప్పాడు. 3. దాంతో ఉపాధ్యాయురాలు సంతోషించింది. కాని చివరిసారి ప్రయత్నించి మళ్ళీ అడిగింది. ఒక ఆపిల్, ఇంకో ఆపిల్, మరో ఆపిల్ ఇప్పుడు ఎంత? రాజేష్ నవ్వుతూ అన్నాడు. 4. షాక్ అయిన ఉపాధ్యాయురాలు అడిగింది. ఎలా? రాజేష్ నవ్వుతూ చెప్పాడు. ఎందుకంటే నా బ్యాగ్లో ఇప్పటికే ఒక ఆపిల్ ఉంది. గుర్తుంచుకోండి, చిన్నారులతో బోధించేటప్పుడు సహనం అవసరం. వారి వినూత్న ఆలోచనలను గౌరవించండి.